నిజంగా ఆంధ్రప్రదేశ్ స్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఈ ఒక్క సునీల్ కుమార్ మాట్లాడిన ఈ మాటకి ఇంత ఆగ్రహంగా చెప్పాల్సిన అవసరం ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ నిజంగా ఒక్కసారి స్టేట్లో ఉండి స్టేట్ మనిషిగా రేపు నా భవిష్యత్ ఏంటి, నా రాష్ట్రం ఏంటి, పక్కనున్న తెలంగాణ ఎలా ఉంది, ఇటు ఉన్న తమిళనాడు ఎలా ఉంది, కర్ణాటక ఎలా ఉంది, మహారాష్ట్ర ఎలా ఉంది, మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఎలా డెవలప్ అయి ఉన్నాయి, మన పరిస్థితి ఏంటి అనేది ఏమాత్రం కూడా సోయ లేకుండా ప్రజలు మారిపోయేలాంటి పరిస్థితులు మళ్ళీ మొదలవుతున్నాయి. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలలో పెడుతున్న చిచ్చు, కులాల మధ్య పెడుతున్న చిచ్చు రేపు ప్రాంతాల మధ్య కూడా మళ్ళీ రగిల్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలను విభజించి ఇలా ప్రాంతాల వారీగా చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలు తీర్పు ఇచ్చేశారు, ఆయన ప్రతిపక్షంలో ఉంచారు. అయినా ఇప్పటికీ ఆయన సైలెంట్గా ఉన్నారంటేనే ఇంకా డేంజర్. ఆయన పదవిలో ఉంటేనే బెటర్ అన్నంతగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏం చేయరు, ఎవరు చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరు ముందుకు రావాలో వాళ్ళకు వస్తూ ఉంటారు. కాబట్టే ఈరోజు కాపుల్ని చీల్చాలి, మాలల్ని కాపుల్ని కలపాలి, ఈ ఓటు బ్యాంక్ అంతా ఒకవైపు చేరాలి. ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ 2029కో లేదంటే ఈలోపో అనేది ఒక ఉద్దేశంగా మారుతుంది. ఇక్కడ రాజకీయాలకి జర్నలిజానికి అతీతంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సీనియర్ రాజకీయ ఉద్దండుడిగా, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిన అనుభవం గల వ్యక్తిగా, సరే రాజకీయ పార్టీ నిలబడడానికి ఆయన రాజకీయాలు ఏం చేశారో అది ఏ పార్టీలో ఉన్న నాయకులైనా చేసుకునే రాజకీయాలే, దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ముందు చూపు ఉన్న వ్యక్తిగా, ముందు భవిష్యత్తు తరాలకి ఏదో ఒకటి చేసిన తర్వాతే నిద్రపోయే వ్యక్తిగా ఎవరైనా ఉన్నారంటే అవుట్రెట్గా నేను మళ్ళీ చెబుతాను, అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అలాంటి నాయకుడి మేధస్సుని, అలాంటి నాయకుడి సేవలని, అలాంటి నాయకుడి శక్తిని, సామర్థ్యాన్ని ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఉపయోగించుకోలేరు. సో ఆంధ్రప్రదేశ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఈ కూటమిని కాపాడుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కూటమి కూడా ప్రలోభాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక కమిట్మెంట్, సిన్సియారిటీ, సెన్సిటివ్నెస్ ఉన్న నాయకుడు అటు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి సారథ్యంలో లోకేష్ గారు తన అనుభవంతో ఇలా ముందుకు వెళుతున్న ఒక కూటమి. ఇవాళ వైజాగ్లో కార్యక్రమం జరిగింది, ఇన్ని కంపెనీలు వచ్చినాయి. లేదంటే ఇవాళ ఒక బ్యాంక్స్ ఓపెన్ చేసాం, ఈ కార్యక్రమం జరుగుతుంది, రేపు ఇంకొకటి. ఇలాంటి కొన్ని కార్యక్రమాలతో ముందుకు వెళుతూ ఉన్న క్రమంలో ఏదో ఒక నిప్పు రాజేస్తూ దీనిని పెద్దది చేసి రాష్ట్రం అంతా కూడా రావణ కాష్టంలాగా ఎప్పుడు ఏదో ఒక రాజకీయ రగడతో రగిలేలాంటి శక్తులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ వస్తూ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, ముఖ్యంగా కాపులు, నేను మళ్ళీ చెబుతున్నాను, ఇంతకుముందు చెప్పిన వర్డ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కాపులు ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు, వాళ్ళకి కావాల్సింది ఒక స్టేట్లోని ఒక సీఎంఓ డిప్యూటీ సీఎంఓ కాదు, వాళ్ళు తలుచుకుంటే చాలా శాసించగలరు అని చెప్పడానికి నేను ఒక ఎపిసోడ్ కూడా త్వరలో చేయబోతున్నాను. ఆ విషయాల్ని కూడా పూర్తిగా విత్ స్టాటిస్టిక్స్తో మీ ముందు పెట్టబోతున్నాను. కాబట్టి పివి సునీల్ కుమార్ గారు ఎల్లుండికి అయినా ఒక మాజీ సిఐడి చీఫ్గానో, లేదంటే మాజీ అంటే సస్పెండెడ్ కాబట్టి ఆయన ఎక్స్ సిఐడి చీఫ్గానో, లేదంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గానో వెళ్ళడం లేదు ఇప్పుడు. లేదంటే ఒక క్రిస్టియన్ అసోసియేషన్స్ నడిపారు కాబట్టి ఆ రోల్లోనో ఎల్లుండి వెళ్ళడం లేదు. మాలలకి ఒక డిప్యూటీ సీఎంని ఇవ్వాలనుకున్న వ్యక్తి సిట్టు విచారణకు వెళుతున్నారు. కాపులకి ఒక సీఎంని ఇవ్వాలనుకున్న వ్యక్తి సిట్టు విచారణకు వెళుతున్నారు. ఎల్లుండి వినిపించేది ఈ మాటలు. ఈ మాటల కోసమే ఇవాళ వచ్చింది ఈ మాటలు. రైట్, ఇది ఇక ఆంధ్రప్రదేశే నిర్ణయించుకోవాలి ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేది.